జలాశయాలు తగ్గిన ప్రవాహాలు. నిన్న ఇలా అంటారు, ఇలా యాగం అంటారు, ఎమ్మటే వార్త చేంజ్ అయిందిగా. ఎగువన వర్షాలు కురిస్తేనే మన ఆయకట్టుకు నీరు వస్తాట. అమ్రాబాద్ రైట్స్, అమ్రాబాద్ పులి డిసైడ్ చేసిన నీరు వస్తలేవని. ఎగువన ఉన్న ఆలమట్టి నారాయణపూర్ రిజర్వాయర్లు పూర్తి స్థాయి నీటి నిల్వలతో తొలికిసలాడుతున్నా వచ్చే నీటిలో సగం కూడా దిగువకు వదలట్లేదు. ఈ నెలలో ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో కురిసే వర్షాలపై తెలంగాణలోని ఆయకట్టు భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఆల్మట్టిలోని సోమవారం మధ్యాహ్నం 90,000 క్యూసెక్ల ప్రవాహం ఉండగా ఇందులో సగం కూడా నారాయణపూర్కు వదలలేదు. నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి 35,000 క్యూసెక్లు మాత్రమే బయటకు వదులుతున్నారు. ఆల్మట్టిలో 129.72 టీఎంసీలకు గాను 124.9 టీఎంసీలు, నారాయణపూర్లో 37.64 టీఎంసీలకు గాను 37.57 టీఎంసీలు ఉంది. ఈ రెండిట్లో కలిపి 5 టీఎంసీలకు లోపే ఖాళీ ఉంది. అయినా 90,000 క్యూసెక్లు వస్తే 35,000 క్యూసెక్లు బయటకు వదిలేరు. జూరాలకు 35,000 క్యూసెక్లు వస్తే దిగువకు జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా 23,000 క్యూసెక్లు వదులుతున్నారు. మరో 5,000 క్యూసెక్లు ఎత్తిపోతల పథకాలు జూరాల కుడి ఎడమ కాలువలకు తరలిస్తున్నారు. శ్రీశైలంలో 215.8 టీఎంసీలకు గాను 182.6 టీఎంసీలు ఉన్నాయి. 23,445 క్యూసెక్ల వరద వస్తుండగా ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్లు కిందికి వదులుతున్నారు. తుంగభద్రలో 105 టీఎంసీలకు గాను 80 టీఎంసీలు ఉండగా 42,450 క్యూసెక్ల ప్రవాహం ఉంది. ఈ సమయంలో అటు ఆల్మట్టి ఇటు తుంగభద్రలోని ప్రవాహం పెరిగితేనే శ్రీశైలం నిండడంతో పాటు నాగార్జున సాగర్లో కూడా నిల్వలు పెరుగుతాయి. సో నేను డీటెయిల్గా చదువుతున్నా, ఎందుకంటే నిన్న మాట దాకా పేపర్లలో వీళ్ళే రాశారు లక్షలని. ఇప్పుడు డైరెక్ట్ 30,000 40,000 చేసేసారు. మరి నిన్న రాసిన వార్తలన్నీ తప్పుడు వార్తలా? ప్రాజెక్టులు నింతున్నాయి, ప్రజలంతా సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. జీవితంలో ఇంత మంచిగా ఎప్పుడు వర్షాలు పడలేదు అన్నట్టు రాశారు కదా ఇందాక దాకా. ఇప్పటికిప్పటికే ఎల్లినో ఎఫెక్ట్ అయిపోయింది సడన్గా. రేవంత్ రెడ్డి వర్ణయాగం చేసిండు. ఇప్పుడు వర్ణయాగం కోసం ఇక్కడ వర్షాలు పడతలేవని రాశారు పేపర్లో వార్తలు. మరి నిన్న రాసినోడు తప్ప, ఇవాళ రాసినోడు తప్ప. సో మొత్తానికైతే శ్రీశైలంలో నాగార్జున సాగర్లో నీళ్ళు లేవు. వీళ్ళు చెప్పదలుచుకున్నది ఇది 215 టీఎంసీలకు గాను 182 టీఎంసీలు మాత్రమే ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్నాయంటారు. నిన్నమాట దాకానేమో లక్షల క్యూసెక్ల వరద వచ్చిందంటారు. అంటే నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు దీని లెక్కలు తగ్గించి చెప్పిరేమో, అడంగా చంద్రబాబు నాయుడు అడంగా నీళ్ళు దోసుకొని పోవాలి కదా ఆంధ్రాకు. సో ఆ నీళ్ళు దోసుకుపోవాలి కాబట్టి మరి ఏమన్నా లెక్కలు ఏమన్నా తారుమారని డౌట్ వస్తున్నాయా? మీరు డిసైడ్ చేయరు నిజమేనది. మన V6 వివేక్ వెంకటస్వామి రాసిన వార్త రైటా, లేదంటే ఈనాడు రామోజీరావు రాసిన కరెక్టా? ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ మీరు చెప్పాలి.